వర్షాలు రాక 45 డేస్ అవుతుంది. ఎవరైనా గమనిస్తున్నారా ఎందుకని? ముందు 5 సంవత్సరాలు బాగా వచ్చినాయి. ఈ ఇయర్ అయితే వర్షం అనేదే లేదు. ఎందుకు లేదంటే అధ్యక్షుడు మాట మీద నిలబడితే వర్షాలు కూడా మాట మీద నిలబడతాయి. మనం మాట తప్పితే వర్షాలు కూడా మాట తప్పుతాయి. ఎందుకంటే కాలము అందరినీ గమనిస్తూ పోతూ ఉంటుంది. మనం అనుకుంటా ఉంటాం మనం ఏదో పదవలేకి వచ్చినాం కదా, కూర్చున్నాం కదా అని. కాలం అనేది ప్రతి ఒక్కరిని వెంటాడుతూనే వస్తూనే ఉంటుంది. అది ప్రతి ఒక్కరు ఆలోచించాలి. అమ్మఒడి పాయ, ఇసుక ఫ్రీ పాయ, ఫ్రీ అన్నాడు అది పాయ, మహిళలకు 18,000 అన్నాడు అది సంఘన ఆగిపోయా, గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అనే అది కూడా వెళ్ళిపోయా, బస్సులు ఫ్రీ చెప్పా అది కూడా సంఘన ఆగిపోయా, మందు తగ్గిద్దా అని చెప్పినాడు. ఎందుకంటే మందు బావులకు మంచి గుడ్ న్యూస్ అది. మందు తగ్గిలే, టెండర్లకు పిలిచాడు, టెండర్లకు కూడా పిలిచాడు. ఎందుకంటే టెండర్లకు పిలిస్తే వీళ్ళు అవినీతి చేస్తారు కదా, డైరెక్ట్ ఇప్పుడు గవర్నమెంట్కే వచ్చేస్తారు కదా డబ్బులు అని. అది తెలివైన అధ్యక్షుడు. ప్లస్ ఇవన్నీ పెడుతూ కూడా మనకు ఇంకో గుడ్ న్యూస్, నిరుద్యోగులకు 3,000 ఇస్తా అన్నాడు అది కూడా పోయా. ఇప్పుడు దగ్గర 45 రోజులకు 45 రోజులు అయితే ఒక పథకం కూడా, ఒక పింఛని ఎవరు వచ్చినా ఇస్తారులే, అది తప్పనిసి ఏ పథకం కూడా ఇంత కూడా అమలు చేయలేదు. అభివృద్ధి పోయా. కేంద్రంలో ప్రత్యేక హోదా తెస్తాననే ప్రత్యేక హోదా కూడా సంకనాగి పోయా. ఇతనికి ఎవరు భయపడరు. అదే జగన్ ఉంటే గడగల అడిచిపోయిన. ఎందుకంటే చెప్పి అందరూ ఇప్పుడు ఎందుకంటే ఎంపీ టికెట్లు తక్కువ వచ్చాయి కాబట్టి మన చంద్రబాబు నాయుడు ఏం చేయలేడు. చంద్రబాబు నాయుడు మోడీ ఒకటే చెప్పాడు, నా వల్ల నువ్వు సీఎం అయినావు, నువ్వు ఎక్కువ మాట్లాడితే ఆ సీఎం పదవికే జగన్కి ఇస్తా అని చెప్పినాడంట. ఎందుకంటే డేర్ లేకపోతే రాజకీయంలో సెట్టు